శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో ప్రతి రాత్రి కూడా కన్యా రాశి వారి ఇంటికి ఈ దేవత వచ్చి వెళ్తోంది. మిమ్మల్ని ఏదో ఒకటి అడగబోతోంది. అలాగే తన చేతులారా మీకు ఏదో ఒకటి ఇవ్వాలని కూడా ఆశపడుతోంది. కానీ ఇక్కడ ఒక మెలిక ఉంది. ఏంటంటే నీకు బాగా కావాల్సిన వ్యక్తులు, మీకు బాగా తెలిసిన వ్యక్తులు, మీతో మంచిగా ఉన్న వ్యక్తులు, నటిస్తున్న వ్యక్తులు, ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఆ దేవత రాకకు అడ్డపడుతున్నారు. ఆ దేవతను రాకుండా చెయ్యాలని చూస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు? ఆ వ్యక్తులు మీ జీవితంలో ఏం చేస్తున్నారు? మీ వెనక ఉండి ఏం చేస్తున్నారు? అసలు ఈ దేవత మీకు ఏమి ఇవ్వబోతోంది? నిజానికి ఒక ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉంది ఈ రోజుటి కన్యా రాశి వారికి సంబంధించిన విషయంలో. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే ఇన్నాళ్ళు మీరు ఎలాగైతే మన ఛానల్ మీద ఉన్న అభిమానంతో మన వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారో ఇక్కడ నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. ఎందుకంటే ఈయన దగ్గర జ్యోతిష్యానికి వెళ్తే ఇంకా రెండవ చోటికి జ్యోతిష్యానికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు. 100కి 1000% కూడా న్యాయం చేస్తారు దైవ శక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ శ్రీ గురూజీ శివరామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7780246131. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే, నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు. ఉన్న చోటనే మీ మొండి సమస్యలకు సైతం మీరు పరిష్కారాలు అందుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు ఉన్నా, అపార్థాలు ఉన్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, కన్యా రాశి వారి ఇంటికి ప్రతిరోజు రాత్రి కూడా ఈ దేవత మీ ఇంటికి వస్తోంది. ఆమె మీతో ఏదో చెప్పాలి అనుకుంటుంది, మీకు ఏదో ఇవ్వాలి అని అనుకుంటోంది. ఇంతకీ ఏం అడుగుతుంది? ఏం ఇవ్వబోతోంది? అలాగే ఏ విధంగా ఉండబోతోంది? ఏ దేవత అనుగ్రహం వీళ్ళ మీద ఉండబోతోంది? ప్రతి రాత్రి కూడా కన్యా రాశి వారి ఇంటికి ఏ దేవత వస్తోంది? ఆమె మిమ్మల్ని ఏది అడగబోతోంది? ఏది ఇవ్వాలనుకుంటుంది? ప్రతి ఒక్కటి కూడా ఈ రోజైతే ఈ వీడియోలో మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పటిదాకా మీరు గమనించే ఉంటారు, చాలా సార్లు చాలా విధాలుగా మీరు ఏదో ఒక పనిలో ఎంతో నష్టపోతూ ఉంటారు. కానీ చివరి దశలో వచ్చేసరికి మిమ్మల్ని ఎవరో ఏదో ఒక మార్గం చూసి మిమ్మల్ని మరింత నష్టపోకుండా మిమ్మల్ని మీరే కాపాడుకుంటూ ఉన్నారు. ఎలా అంటే లాస్ట్ మినిట్ లో ఎవరో వచ్చి మీకు ఒక మంచి ఆలోచన కలిగించటమో, ఒక సలహా ఇవ్వటమో, ఒక దారి చూపించటమో, చటుక్కున దారి మళ్లించటమో, ఎవరో ఒకరు చేసినట్టు మీ అంతటా మీరే కూడా ఆ దాని నుంచి, చిక్కు నుంచి బయటపడిపోతూ ఉంటారు. అది ఎందువలన ఇలా అవుతోంది అంటే ఏ దేవత అనుగ్రహం ఉండటం మూలంగానే మీకు ఈ విధంగా జరుగుతోంది. పూర్తిగా నష్టపోకుండా చూస్తోంది. అయితే ఈ దేవత మిమ్మల్ని ఒకటి అడుగుతుంది. అలాగే మీరు కానీ ఆ పని చేస్తే మీరు ఎన్నో రకాలుగా మిమ్మల్ని, మీకు ఏదో ఒక విధంగా సహాయపడుతూ మిమ్మల్ని కరుణించాలని చెప్పి చూస్తోంది. అయితే ప్రతిరోజు కూడా రాత్రి మీ ఇంటికి ఈ దేవత వస్తోంది, మీ ఇంటిని కాపాడుతోంది. మరి ఆ దేవత ఎవరు? ఏ ఒక్క పని మీరు చెయ్యాలి? ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా ఇప్పుడు ఈ రోజైతే మనం మాట్లాడుకుందాం. ప్రతిరోజు కూడా అర్ధరాత్రి పూట మీరు పడుకున్న తర్వాత ఈ దేవత మీ ఇంటికి వస్తోంది. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలన్నింటినీ కూడా ఎంతో చక్కగా చూస్తోంది. అయితే మీకు చాలా రోజుల నుంచి ఈ విషయం తెలియక మీరు ఏంటి విషయం అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఇక దీంతో పాటు ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో ప్రతి ఒక్క పనిని చెడగొట్టడానికి, మీ జీవితంలో ఎంతో కొంత నష్టానికి కారణమయ్యే వాళ్ళు వీళ్ళిద్దరే. పేర్లో ఎలాంటి అక్షరంతో
స్టార్ట్ అవుతుంది ఆ విషయం కూడా ఇక్కడ ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. మీరు ఈ ఇద్దరు మనుషులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీ లైఫ్ ని కంప్లీట్ గా స్పాయిల్ చేసేది మాత్రం వీళ్ళిద్దరే. అయితే వీళ్లకు ఎంత చనువు రావటానికి కారణం కూడా ఎవరో కాదు, మీరే. ఎందుకని అంటే మీరు వీళ్ళని మరింతగా నమ్మేస్తూ ఉంటారు. వీళ్ళని ఎంతలా నమ్ముతారంటే మీ లైఫ్ లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఎంత క్లియర్ గా వీళ్ళకి పూసగొచ్చినట్టు అప్పచెప్పేస్తూ ఉంటారు. జరిగింది జరిగినట్టు చెప్పేస్తూ ఉంటారు. వీళ్లతో మీరు ఇంతకు ముందు కూడా చాలా విధాలుగా నష్టపోయి ఉన్నారు. అయినా కూడా మీరు జాగ్రత్త పడకుండా వీళ్ళు కాస్త వచ్చి మంచి మాటలు చెప్పగానే, దగ్గరికి వచ్చి మాయ మాటలు చెప్పగానే, కాస్త ఏడవగానే వెంటనే మళ్ళీ మిమ్మల్ని వాళ్ళు నమ్మటం మొదలు పెట్టేస్తారు. అవన్నీ మర్చిపోతారు, మళ్ళీ నమ్మటం మొదలు పెడతారు. దాని మూలంగా వీళ్ళు మళ్ళీ కూడా మరీ మిమ్మల్ని మోసం చేయటానికి అవకాశం కలుగుతోంది. ఇప్పటిదాకా మీరు ఈ 2025లో ఎంత కష్టపడి ఉంటారు, మీరు ఎంత శ్రమదానం చేశారు, మీరు ఎంత కష్టపడి ఎంత ముందుకు వెళ్ళాలని చూసినా కూడా మళ్ళీ చివరి దశకి వచ్చేటప్పటికి మీరు జరిగిన ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అది నష్టానికి దారితీస్తోంది. దానికి కారణం కూడా వీళ్ళిద్దరే. వీళ్ళు ఎవరో కాదు, బయట వాళ్ళు అంతకన్నా కూడా కాదు. బయట వాళ్ళకి మన గురించి అంత ఎక్కువగా తెలియదు. ఎక్కువగా తెలిసిన వాళ్లే ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. మనం నవ్వుతున్నా, మనం ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కుంటున్నా, మనం కాస్త అభివృద్ధిలోకి వస్తే చాలు వీళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. ఏదో ఒక విధంగా మిమ్మల్ని కించపరచాలని, తక్కువ చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. మీరు బాధల్లో ఉంటే చూసి నవ్వుకోవాలని వీళ్ళ తపన. ఎప్పుడు కూడా దానికోసమే వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మీ చుట్టుపక్కనే ఉంటారు. కానీ వీళ్ళ గురించి మీకు అవగాహన లేకపోవటంతో మీరు మరింతగా వీళ్ళని నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క విషయము కూడా వీళ్ళకి చెప్పేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఇట్టే తెలియబరిచేస్తూ ఉన్నారు. దాన్ని వీళ్ళు అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కటి మీకు రివర్స్గా ప్లాన్ చేసి వాళ్ళ ప్లాన్లో వాళ్ళు సక్సెస్ కావటానికి తయారైపోతూ ఉన్నారు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఏ పని చేయాలి అనుకున్నా, మీరు ఏ డిసిషన్ తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా, మీరు మాత్రం ఎప్పుడూ కూడా ఎవరితో దీని గురించి అస్సలు డిస్కస్ చేయకండి. ఆ పని జరిగిన తర్వాతే వేరే వాళ్లకు చెప్పండి. అయితే మొట్టమొదటిగా ఎలాంటి అక్షరం పేరు కలిగిన వ్యక్తి అంటే ఎస్ అనే అక్షరం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ శాతం జలస్ ఫీల్తో ఉంటారు. వాళ్ళు ఎక్కువగా లోతు మనుషులై ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా బయటికి వేరే వాళ్లకు ఎంతో సానుభూతి చూపిస్తున్నట్లుగా ఉంటారు. కానీ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చాలా సైలెంట్గా చేసుకుంటూ పోతారు. వీళ్ళు ఎప్పుడూ కూడా మనతో కలిసి ఉన్నట్టుగానే కనిపిస్తారు. బట్ ఎప్పటికప్పుడు వాళ్ళ దారిని వేరుగానే ఎంచుకుంటూ ఉంటారు. కాబట్టి మీ జీవితంలో కూడా ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో తస్మాత్ జాగ్రత్త. చూడండి, కొన్ని బంధాలు అవి మనకు పుట్టుకతోనే వస్తాయి. తల్లి, చెల్లి, అలాగే భార్య ఏదైతే ఉంటుందో ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మన గురించి తప్పుగా ఆలోచించరు. కానీ ఇది కలికాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక పాజిటివ్ కాబట్టి ఏది కూడా జరగదు అని అనుకోవటానికి కూడా లేదు. ఇది ఎలా జరుగుతుంది అని అనుకునేవి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి పేరు కలిగిన వాళ్ళు మీ లైఫ్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే అందరూ కాదు, కొందరు. వారిని గుర్తించటం ఎలా? మీరు వాళ్ళతో పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ లైఫ్ ఎలా ఉంది? మీ లైఫ్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? మంచి జరిగిందా, చెడు జరిగిందా, లాభపడ్డారా, నష్టపడ్డారా, ఆనందపడ్డారా, దుఃఖపడ్డారా? లైఫ్ సెటిల్ అయ్యే విధంగా ఉందా? దాన్ని కాస్త గమనించుకుంటే చాలు, మీకు ఎవరు ఎలాంటి వాళ్ళో కూడా తెలుస్తుంది. మీకే ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక రెండో అక్షరం వచ్చేటప్పటికి వి అనే అక్షరం కలిగిన వాళ్ళు కూడా ఎక్కువ శాతంగా మీకు ఎనిమీస్ గానే పనిచేస్తారు. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్లతో ఎప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చాయో, ఏ విధంగా ఉంది అనేది మీరు గమనించుకోండి. మీకు ప్రతి ఒక్కటి తెలిసిపోతుంది. ప్రతి ఒక్కటి ఏవైతే ఉందో అది ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ ప్రతిదీ చాలా క్లియర్గా మీకు ఒక పిక్చర్లా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎస్ అనే అక్షరం, వి అనే అక్షరంతో మీ చెడును కోరుకుంటున్నారు అని అంటే
ఇక్కడ SV అనే లెటర్స్తో పేరు కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చెడ్డవారు అని కాదు, అందులో మంచి వాళ్ళు కూడా ఉంటారు. అక్కడే చెప్పాను, మీ విఘ్నత ఏదైతే ఉందో, మీ తెలివి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మీరు ప్రదర్శించాలి. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేల్చి అవతల పడేయాలి. వాళ్ళలో మంచి వాళ్ళు ఎవరు, మీకు హాని తలపెడుతున్న వాళ్ళు ఎవరు మీరు కనిపెట్టారంటే మీకు పని ఈజీ అయిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా ఎవరిని అతిగా నమ్మకండి. ఈ అక్షరం వాళ్ళనే కాదు, ఎవరినైనా కూడా మన జీవితంలో మనకు పరిచయమైన వ్యక్తులతో మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి. వాళ్లకు ఎంతవరకు ఒక లిమిట్ అనేది ఉంటుందో ఆ లిమిట్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇక ఆ దేవత ఎవరు, ఆమె మిమ్మల్ని ఎప్పటి నుంచి అనుగ్రహిస్తోంది అని అంటే, మిమ్మల్ని చాలా రోజులుగా దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా తను మీ మీద కటాక్షం చూపిస్తూనే ఉంది, మీ ఇంటికి వస్తూనే ఉంది. దానికి సంబంధించిన కొన్ని సెంటెన్స్ మీకు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలో మెలకువ వచ్చేస్తుందా గమనించుకున్నారా లేదా? పడుకొని ఉండగానే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి మీకు బ్రహ్మ ముహూర్తంలో మెలకువ అనేది వస్తుంది కదా. అంటే ఆ దేవత మీకు ఇది ఒక సంకేతంగా చూపిస్తోంది. ఆ సమయంలో మీరు కానీ ఆ దేవతని స్మరించుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటూ ధ్యానించుకుంటూ ఉంటే మీకు మరింత అనుగ్రహం అనేది కలుగుతుంది. ఎప్పటికీ కూడా మనకు కానీ బ్రహ్మ ముహూర్తంలో పదే పదే మెలకు వస్తుంది అని అంటే దానికి ఏదో ఒక దైవ శక్తి కలిగి ఉంటుందని అర్థం. కాబట్టి అటువంటి వాళ్ళు అనుభూతి చెందుతూ ఉంటారు. మీరు ఎక్కువ శాతంగా గుడికి వెళ్తున్నట్టు కలలు వస్తున్నాయా? ఇది కూడా మరొక సంకేతం. అయితే సాక్షాత్తు దుర్గాదేవి అనుగ్రహం మీ మీద ఉంది. మీరు ఆ అమ్మవారిని పూజించటం, తలుచుకోవటం, ధ్యానించటం చాలా టైం నుంచి కూడా ఆపేశారు. మీకున్న కష్టాల్లో మీరు ఎంతసేపటికి దాంట్లో మునిగి తేలుతూ ఉన్నారు. మీ సమస్యలు, మీ కష్టాలు, మీ బాధలు, మీ కన్నీళ్లలో మునిగి తేలుతున్నారే కానీ దైవ నామస్మరణ మర్చిపోయారు, దుర్గమ్మని మర్చిపోయారు, దుర్గామాతని మర్చిపోయారు. కానీ మనస్ఫూర్తిగా ఆ తల్లిని స్మరించుకోవట్లేదు. కాబట్టి మనస్ఫూర్తిగా ఆ తల్లిని స్మరించుకుంటూ తనకు నెయ్యితో దీపారాధన చేసుకుంటూ దుర్గాష్టమి స్తోత్రాన్ని జపించుకుంటూ వింటూ ఉంటే కూడా సరిపోతుంది. అమ్మవారు మిమ్మల్ని మరింతగా ఏమీ కోరట్లేదు. మీకు వీలైనంత వరకు కూడా మీ కర్మల్ని ఎంత బాగా ఉంచుకుంటే అది మీకు అంత మంచిది. ఆ కారణంగా మీకు రిటర్న్స్లో వస్తుంది. మనం కర్మ ఎప్పుడూ కూడా ఏ కర్మ చేసినా మనకు రిటర్న్ గిఫ్ట్ల తప్పకుండా వస్తుంది. కాబట్టి ఆ కర్మలేవో మంచి కర్మలుగా ఉండేటట్టు చూసుకోండి. మనం చేసే పనిని బట్టి మనకు కూడా ఆ దేవత అనుగ్రహం అనేది ఉంటుంది. మనం అవతల వాళ్లకు వీలైనంత సహాయం చేయగలిగితే మనకు కూడా మంచి అనేది కలుగుతూ ఉంటుంది. ఏదో ఒక రూపంలో దానికి ఫలితం మనకు దక్కుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి కూడా మీరు అన్యాయం చేయకండి, చెయ్యాలని చెప్పి ఆలోచించకండి. మనం అవతల వాళ్ళతో ఎంత బాగుంటామో మనకు కూడా అంతే మంచి జరుగుతుంది. సో మీ దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి చక్కగా అమ్మవారికి దండం పెట్టుకోండి, మనస్ఫూర్తిగా ప్రదక్షిణలు చేసుకోండి. మీకు అమ్మ ఆశీర్వాదం ఉంటే ఇక మీ లైఫ్లో దేనికి కూడా కొరత అనేది ఉండదు. ఎలాంటి ఆపదలు మీ జోలికి రావు, ఎలాంటి కష్టాలు మిమ్మల్ని చుట్టుముట్టు. ప్రతి క్షణం కూడా అమ్మ తన రక్షణ వలయంలో మిమ్మల్ని ఉంచుతుంది. ఒక రక్షణ కవచంలా తను మీకు తోడు ఉండి నడిపిస్తుంది. ఇక ఎవరైతే కన్యా రాశి వారు మేము బాధల్లో ఉన్నామండి, కష్టాల్లో ఉన్నామండి, అనుకున్న పనులు జరగట్లేదండి, ఏ పని మొదలు పెట్టినా అర్ధాంతరంగా ఆగిపోతుందండి, కోరిన జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన పెరగట్లేదు, అప్పులు క్లియర్ అవ్వటం లేదు, అలాగే మేము ఇచ్చిన డబ్బు మాకు రిటర్న్ అవ్వటం లేదు, ఎన్నాళ్ళుగానో కోర్టు కేసులు క్లియర్ అవ్వటం లేదు, తాకట్టులో ఉన్న ఇల్లు, పొలాలు, భూములు, ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కూడా ఇంటికి రావట్లేదు. పోనీ ఏదైనా బతుకుదామా, ఏదైనా పని చేద్దామా అంటే బంగారం ముట్టినా మాడి మసైపోతుంది, ఏది కలిసి రావట్లేదు, అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి, ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతున్నాయి. ఇంట బయట కూడా మనశ్శాంతి లేదు, ఇంట బయట కూడా గొడవలే, నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు. పిల్లలు సరిగ్గా చదవటం లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, ముఖ్యంగా లక్కు లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో పాటు మీ జోబ్లో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే సమస్తం మీ వశం అవ్వాల్సిందే, ప్రతిదీ మీ సొంతం అవ్వాల్సిందే. డబ్బు వెంట, సక్సెస్ వెంట మీరు పరుగులు పెట్టడం కాదు, డబ్బు, సక్సెస్, అవకాశాలు మీ వెంట పరుగులు పెడతాయి. ఈ ఒక్క బిలియనీర్ చక్రం మీతో ఉంటే చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రకి అంత పవర్ ఉంటుందంటే. ఈ ఒక్క బిలియనీర్ చక్రం మీతో ఉంటే కోరిన జాబ్ ఏంటి, కోరిన వ్యక్తి ఏంటి, కోరిన ఆస్తి ఏంటి, కోరిన ఐశ్వర్యం ఏంటి, కోరిన అంతస్తు ఏంటి, కోర్టు కేసులు క్లియర్ అవ్వటం ఏంటి, తాకట్టులో ఉన్న ప్రతిదీ ఇంటికి రావటం ఏంటి, జనాకర్షణ, ధనాకర్షణ, ముఖ్యంగా లక్ కలిసి వస్తుంది. ఏ విధంగా చూసినా అద్భుతంగా ఉంటుంది బిలియనీర్ చక్రం. ఇది మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. ఈ ఒక్క పాకెట్ చక్ర మీతో క్యారీ చేశారు అంటే
మీరు వెళ్ళిన పని 1000% కూడా సక్సెస్ చేసుకునే ఇంటికి వస్తారు. ఫ్యామిలీ ప్యాక్ ఉన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఒడిదుడుకులు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, కను దృష్టి, నర దృష్టి, జనాల ఏడుపులు ఉన్న, చెడుకల్లో ఉన్న, నెగిటివ్ ఎనర్జీ ఉన్న అన్ని పటాపంచలు చేసేస్తుంది. ఇక పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా వర్కింగే కాబట్టి వెళ్ళిన ప్రతి చోట వాళ్ళకి సక్సెస్ కావాలి కాబట్టి ఒక ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలి అన్న నాకు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవ శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటి దాకా సర్వేజన సుఖినో భవంతు.